ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశం ఏది? అతిపెద్ద సూపర్ పవర్ ఏ దేశం? మీరు ఈ ప్రశ్నకు సులభంగా సమాధానం చెప్పలేకపోతే ఆలోచించండి. ఏ దేశ ఆర్థిక వ్యవస్థ అతిపెద్దది? ఏ దేశం యొక్క జీడీపీ 20 ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా ఉంది? ఏ దేశంలోని కంపెనీలు అత్యంత ప్రసిద్ధమైనవి? ఏ దేశ సినిమాలు ప్రపంచాన్ని ఎక్కువగా ప్రభావితం చేశాయి? ఏ దేశం అత్యధిక నోబెల్ బహుమతులను గెలుచుకుంది? మరియు అత్యధిక ఒలింపిక్ పతకాలు సాధించిన దేశం ఏది? ఏ దేశం అత్యంత బలమైన సైనిక శక్తిని కలిగి ఉంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే అమెరికా. అమెరికా అమెరికా. కానీ ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, యుఎస్ఏ అనగా అమెరికా ఎలా సూపర్ పవర్ అయింది? అంత శక్తివంతమైన దేశంగా కావడానికి వాళ్ళు ఏం చేశారు? నేటి వీడియోలో మనం దీన్ని గుర్తించడానికి ప్రయత్నిద్దాం. ఈ చార్ట్ అనేది గత 2000 సంవత్సరాలలో చరిత్రను ఉంది. ప్రతి దేశం యొక్క సహకారం అనేది ప్రపంచ జీడీపీకి ఎంతెంత ఉందో ఈ చార్ట్ మనకు చూపిస్తుంది. 1800 సంవత్సరం ముందు మీరు ఈ రెండు దేశాలను చూస్తే షాక్ అవుతారు. భారతదేశం మరియు చైనా ఈ రెండు దేశాలు అతిపెద్దవి. ఇవి ప్రపంచంలో అన్ని దేశాల కన్నా అగ్రరాజ్యాలు. 1800 సంవత్సరంకు ముందు చాలా వరకు వాణిజ్య మరియు ఆర్థిక కార్యకలాపాలు, బిజినెస్ మరియు వర్తక వ్యాపారం అనేది కేవలం ఇండియా, చైనా దేశాల చుట్టూ జరుగుతూ ఉండేది. ప్రపంచ దేశాలన్నీ ఈ రెండు దేశాలలో వర్తక వ్యాపారం చేయాలని ఆశతో ఉండేవారు. మరియు బిజినెస్ మరియు వర్తక వ్యాపారం అనేది సుమారు 1800 సంవత్సరాలు జరుగుతూ ఉండేది. కాని 1900 సంవత్సరం తర్వాత, అనగా గత 100 సంవత్సరాలలో మాత్రమే యుఎస్ఏ అనగా అమెరికా ప్రపంచం మీద తన ఆధిపత్యాన్ని పొందడం ప్రారంభించింది. మరియు ఇంత పెద్ద వాటాను అమెరికా ప్రపంచ జీడీపీలో స్థాపించింది. అసలు అమెరికాకి ఇది ఎలా సాధ్యమైంది? దీనిని అర్థం చేసుకోవడానికి మనం చరిత్రను పరిశోధించాలి. 1492వ సంవత్సరంలో ఇటాలియన్ అన్వేషకుడు క్రిస్టోఫర్ కొలంబస్ కొన్ని కరేబియన్ దీవులను ఉత్తర అమెరికా సమీపంలో కనుగొన్నాడు. దీని తరువాత యూరోపియన్లు అమెరికా గురించి తెలుసుకున్నారు. మరియు యూరోపియన్ల ద్వారా అమెరికా వలసరాజ్యం కొలోనైజేషన్ అనేది ప్రారంభమైంది. ఈ సమయంలో రెడ్ ఇండియన్లు అమెరికాలో నివసించేవారు. వారిని స్థానిక అమెరికన్లు, నేటివ్ అమెరికన్స్ అని కూడా అంటారు. అప్పట్లో అమెరికాలో అనేక రకాల తెగలు, ట్రైబ్స్ అనేవి ఉండేవి. దక్షిణ అమెరికాను ఎక్కువగా స్పెయిన్ వలసరాజ్యం చేసింది. అనగా స్పెయిన్ దేశం దక్షిణ అమెరికాను ఆక్రమించింది. దీనిని నేడు లాటిన్ అమెరికా అని పిలుస్తారు. దక్షిణ అమెరికాలోని చాలా దేశాల్లో స్పానిష్ మాట్లాడటానికి ఇదే కారణం. 1600 సంవత్సరంలో బ్రిటన్ అమెరికాలో తన మొదటి కాలనీని స్థాపించింది. ఫ్రాన్స్ దేశం కూడా అమెరికాలో వలసరాజ్యాన్ని ప్రారంభించింది. అనగా ఫ్రాన్స్ దేశం కూడా అమెరికాలో కొన్ని ప్రాంతాలను ఆక్రమించడం ప్రారంభించింది. ప్రారంభంలో అమెరికాలో ఫ్రాన్స్, బ్రిటన్, స్పెయిన్ ఇవి 3 ప్రధాన శక్తులు. శక్తివంతమైన దేశాలు. వారు ఉత్తర అమెరికాను వలసరాజ్యం చేశారు. ఆ తర్వాత సంవత్సరాలలో అమెరికాలో నివసిస్తున్న స్థానిక అమెరికన్ల జనాభా 80% నుండి 9% వరకు బాగా తగ్గింది. దానికి అనేక కారణాలున్నాయి. కానీ ప్రధాన కారణం ఏమిటంటే వ్యాధులు. యూరోపియన్ వలసవాదులు తమతో ఈ భయంకరమైన వ్యాధులను యూరోప్ దేశాల నుంచి తమతో తీసుకువచ్చారు. మసూచి అనగా స్మాల్ ఫాక్స్ మరియు ఇన్ఫ్లుయెంజా వంటి భయంకరమైన వ్యాధులు తమతో అమెరికాకు తీసుకువచ్చారు. స్థానిక అమెరికన్లు, నేటివ్ అమెరికన్స్ ఈ వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడటానికి నిరోధక శక్తిని తమలో అభివృద్ధి చేసుకోలేకపోయారు. కొన్ని దశాబ్దాల తర్వాత జూలై 4వ తారీఖు 1776వ సంవత్సరంలో అమెరికన్ విప్లవకారులు బ్రిటిష్ వారి నుండి స్వాతంత్ర్యం కొరకై, బ్రిటిష్ వారి పాలన నుండి విముక్తికై వారికి వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించారు. ఈ విధంగా అమెరికా కొత్త దేశంగా అవతరించింది. ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేది కొత్తగా పుట్టింది. ఇవన్నీ వారి స్వంత హక్కుల కోసం జరిగిన పోరాటాలలో ఇవి ప్రధాన కథలు. అయితే మనం 1850వ సంవత్సరం తరువాత జరిగిన విషయాలను ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే మీరు ఈ చార్ట్ని జాగ్రత్తగా చూస్తే 1850వ సంవత్సరం తర్వాతనే అమెరికా గ్రాఫ్ పెరగడం ప్రారంభమైంది. ఈ 1850వ సంవత్సరం మరియు దీనికి ముందు సంవత్సరాలు ఇది బ్రిటిష్, ఫ్రెంచ్ మరియు స్పానిష్ వలసవాదుల కాలం. అనగా ఈ 3 దేశాలు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో అనేక భూభాగాలను వరుసగా ఆక్రమిస్తున్నాయి.
భారతదేశం కూడా ఒకప్పుడు బ్రిటిష్ వారిచే ఆక్రమించబడిన కాలనీనే. 250 సంవత్సరాలు బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలించారు. ఈ పరిస్థితిలో యుఎస్ఏ దేశం అప్పటికే ప్రజాస్వామ్య దేశంగా మారింది. కాబట్టి ఏదైనా కొత్త దేశం యుఎస్ఏతో విలీనం గురించి ఆలోచించినట్లయితే, లేదా బ్రిటిష్, ఫ్రెంచ్ లేదా స్పానిష్ కాలనీలలో భాగం కావడం గురించి ఆలోచించినట్లయితే, అప్పుడు ఆ కొత్త దేశాలన్నీ, ప్రతి దేశం యుఎస్ఏలో చేరడానికి ఇష్టపడుతుండేవి. ఎందుకంటే వారికి అదే స్వేచ్ఛ మరియు ప్రజాస్వామ్యం లభిస్తుంది అన్న ఉద్దేశ్యంతో యుఎస్ఏలోని అనేక రాష్ట్రాలు స్వేచ్ఛ మరియు ప్రజాస్వామ్యం పొందడం ప్రారంభించాయి. అందుకే స్పానిష్ లేదా బ్రిటిష్ ప్రభుత్వంలో కాలనీగా ఉండటానికి బదులుగా ఫ్లోరిడా, ఇల్లినాయిస్ మరియు ఒహయో వంటి రాష్ట్రాలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో చేరడానికి ఇష్టపడ్డాయి. 1836వ సంవత్సరంలో మెక్సికో నుండి స్వాతంత్ర్యం పొందింది. కాని మెక్సికో దేశం టెక్సాస్ రాష్ట్రం వారిని ఇంకా చాలా హింసిస్తూనే ఉంది. అందుకనే టెక్సాస్ రాష్ట్రం యుఎస్ఏలో చేరాలని ఎంచుకున్నారు. అదేవిధంగా మరికొన్ని రాష్ట్రాలు ఒకదాని తర్వాత ఒకటి యుఎస్ఏలో చేరుతూనే ఉన్నారు. మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేది ఈ విధంగా అభివృద్ధి చెందుతూనే ఉంది. ప్రతి రాష్ట్రం యుఎస్ఏలో చేరడానికి ఒక కారణం ఉంది. అయితే అమెరికాను తప్పు పట్టవద్దు. అమెరికా అనేది పూర్తిగా ప్రమాదకరం కాదు. అమెరికా అనేది ప్రజాస్వామ్య దేశం. కాని అమెరికా యొక్క ఉద్దేశ్యం దాని భూభాగాన్ని వీలైనంత ఎక్కువగా విస్తరించడం. ఈ కారణంగా 1867వ సంవత్సరంలో అలాస్కాన్ భూభాగం అనే దానిని $7.2 మిలియన్ రేటుకి రష్యా నుండి అమెరికా కొనుగోలు చేసింది. అక్కడే ఇంకొక హవాయి రాష్ట్రం అనేది కూడా ఉంది. ఇది పసిఫిక్ మహాసముద్రం మధ్యలో ఉంది. ఈ రోజు ఈ హవాయి అనే ప్రాంతం యుఎస్ఏ నుండి చాలా దూరంలో ఉందని మీరు అనుకోవచ్చు. అలాంటప్పుడు ఇది యుఎస్ఏలో ఎలా భాగం అవుతుంది అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే యుఎస్ఏ దానిని స్వాధీనం చేసుకుంది కనుక. 1898వ సంవత్సరంలో యుఎస్ఏ హవాయి రాజ్యాన్ని కూలదోసి దానిపై దండయాత్ర చేసి మరీ హవాయి భూభాగాన్ని ఆక్రమించింది. సిద్ధాంతపరంగా యుఎస్ఏ వలసరాజ్యం కాదు. బ్రిటన్, ఫ్రాన్స్ మరియు స్పెయిన్ దేశాల లాగా యుఎస్ఏ అనేది వలస రాజ్యం కాదు. కాని అది ఖచ్చితంగా వారిలాగే ప్రవర్తించింది. ఇతర రాష్ట్రాలపై దండెత్తి వాటిని ఆక్రమించింది. కొన్ని ప్రదేశాల కోణంలో చూస్తే ప్యూర్టో రికో, గ్వామ్ మరియు ఫిలిప్పీన్స్ ప్రాంతాలు 1898వ సంవత్సరంలో యుఎస్ఏ అధ్యక్షుడు విలియం మెకిన్లీ ద్వారా యుఎస్ఏలో ఈ ప్యూర్టో రికో, గ్వామ్ మరియు ఫిలిప్పీన్స్ ప్రాంతాలు చేర్చబడ్డాయి. యుఎస్ఏ స్పెయిన్లో తమ దేశంలో కలుపుకోవడానికి స్పెయిన్కు చెల్లించింది. కానీ నేడు ఫిలిప్పీన్స్ ఒక స్వతంత్ర దేశం. ఎందుకంటే 1946వ సంవత్సరంలో ఫిలిప్పీన్స్కు యుఎస్ఏ నుండి స్వాతంత్ర్యం వచ్చింది. అమెరికా స్పెయిన్కు చెల్లించిన $20 మిలియన్ల ఆ డబ్బంతా వృధా అయింది. 1900 సంవత్సరం నాటికి యుఎస్ఏ ఒక పెద్ద దేశంగా మారింది. అనేక భూభాగాలు యుఎస్ఏలో భాగంగా ఉన్నాయి. మరియు స్పష్టంగా ఒక దేశం పెద్దదిగా ఉంటే అప్పుడు ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మరియు జీడీపీ అనేది కూడా ఎంతో పెద్దదిగా ఉంటుంది. ఈ కారణంగానే యుఎస్ఏ గ్రాఫ్ అనేది ప్రపంచ జీడీపీలో గణనీయమైన భాగాన్ని ఆక్రమించింది. కాని అమెరికాకి ఇది ప్రారంభం మాత్రమే. అసలు మ్యాజిక్ అనేది 1900 సంవత్సరం నుండి 1950 సంవత్సరం మధ్య జరిగింది. ఈ 50 ఏళ్లలో ఏం జరిగిందో గుర్తుందా? ఈ 50 సంవత్సరాల మధ్య కాలంలో 2 ప్రపంచ యుద్ధాలు జరిగాయి. మరి ఈ 2 ప్రపంచ యుద్ధాలు ఎక్కడ జరిగాయి? ఐరోపాలో ఈ 2 ప్రపంచ యుద్ధాలు జరిగాయి. ఫ్రాన్స్, జర్మనీ, యుకే, స్పెయిన్, ఇటలీ ఇలా ఎన్నో దేశాలు. వాళ్ళందరూ తమలో తాము ఈ 2 ప్రపంచ యుద్ధాలలో పోట్లాడుకుంటున్నారు. ఈ సమయంలో యుఎస్ఏ యుద్ధంలో పాల్గొనకుండా కేవలం ప్రక్కన కూర్చుని ఈ తమాషా మొత్తం చూస్తూ ఎంజాయ్ చేస్తుంది. తరువాత కొంత సమయం తరువాత యుఎస్ఏ ప్రపంచ యుద్ధాలలో పాల్గొన్నప్పటికీ యుద్ధాలు చేస్తున్న ఈ దేశాలకు అమెరికా కేవలం ఆయుధాలను సరఫరా చేసింది. ఇక్కడ మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి. అది ఏమిటంటే ఈ 2 ప్రపంచ యుద్ధాలు అనేవి యుఎస్ఏ భూభాగంలో జరగలేదు. అనేక మంది అమెరికన్ సైనికులు కూడా ఈ ప్రపంచ యుద్ధాలలో మరణించారు. కాని ఆర్థికంగా యుఎస్ఏకు ఎటువంటి నష్టం జరగలేదు. ఆర్థికంగా అమెరికా ప్రభావితం కాలేదు. నిజానికి యుఎస్ఏ మాత్రమే ఈ ప్రపంచ యుద్ధాల నుండి లాభం పొందింది. అమెరికా దేశం వారు జర్మనీ,
ఫ్రాన్స్ మరియు ఇతర యూరోపియన్ దేశాలకు ఈ యుద్ధాల సమయంలో చాలా ఆయుధాలు అమ్మారు. వాటి ద్వారా వారు ఎంతో నికర లాభం పొందారని మనము చాలా క్లియర్గా చూడవచ్చు. మరియు యుకే, జర్మనీ మరియు ఫ్రాన్స్ వంటి దేశాలు ఈ ప్రపంచ యుద్ధాల ద్వారా పూర్తిగా నాశనం చేయబడ్డాయి. ఈ యుద్ధాల నుండి, అనేక దేశాల విధ్వంసం నుండి అనవసరమైన ప్రయోజనాన్ని పొందడానికి యుఎస్ఏ ప్రయత్నించింది అని కాదు. ప్రపంచ యుద్ధాల సమయంలో యుఎస్ఏ లాభాలను ఆర్జించడం కేవలం ఒక అవకాశం మాత్రమే. ఇది అనుకోకుండా జరిగిన పరిణామం మరియు ఇది అమెరికాకి ఎంతో ఉపయోగంగా మారింది. అంతేగాని అమెరికా కావాలని యుద్ధాలను రెపలేదు. యూరోపియన్ దేశాలలో యుద్ధాలు ప్రారంభమైనప్పుడు యూరోపియన్లు తమ కరెన్సీ విలువ అనేది ఇంకా కింది స్థాయికి వెళుతుంది అని భావించారు మరియు వారి ఆర్థిక వ్యవస్థలు క్రాష్ అవుతాయి అని భావించారు. కాబట్టి వారి సంపదను కాపాడుకోవడానికి వారు యుఎస్ డాలర్లను కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే యుఎస్ డాలర్ స్థిరమైన కరెన్సీ మరియు ప్రపంచ యుద్ధాల సమయంలో అమెరికా చాలా స్థిరమైన దేశం. అమెరికా ఎటువంటి ఒత్తిడిలను ఎదుర్కోలేదు. కాబట్టి చాలా మంది యుఎస్ డాలర్లను కొనుగోలు చేశారు మరియు అప్పట్లో యుఎస్ డాలర్ విలువ చాలా పెరిగింది. 1944వ సంవత్సరంలో రెండవ ప్రపంచ యుద్ధం చివరి దశలో ఉన్నప్పుడు 44 మిత్ర దేశాలు ఒక్కటయ్యాయి మరియు వారి కరెన్సీలను స్థిరంగా ఉంచాలని వారి కరెన్సీలను యుఎస్ డాలర్కి లింక్ చేయడానికి నిర్ణయించుకున్నారు. మరియు యుఎస్ డాలర్ బంగారంతో ముడిపడి ఉంటుంది. మరియు స్పష్టంగా మిత్రరాజ్యాల దేశాలు రెండవ ప్రపంచ యుద్ధం గెలిచాయి మరియు యుఎస్ డాలర్ అనేది అంతర్జాతీయ కరెన్సీ మారింది. దీని తరువాత అంతర్జాతీయ ద్రవ్య నిధి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ మరియు ఐక్యరాజ్య సమితి వంటి సంస్థలు స్థాపించబడ్డాయి. ఇందులో అమెరికా కీలక పాత్ర పోషించింది. గట్ అనే సంస్థ అటువంటి ప్రయత్నాలలో ఒకటి. The General Agreement on Tariffs and Trade. దీనిని 23 దేశాలు కలిసి 1947వ సంవత్సరంలో స్థాపించాయి. ఈ 23 దేశాలు తమ మధ్య ఉన్న వాణిజ్య అడ్డంకులను తగ్గించుకుని వారి ఆర్థిక వృద్ధిని పెంచేందుకు ఈ 23 దేశాలు నిర్ణయించుకున్నాయి. దీని అర్థం ఏమిటంటే స్వదేశీ ప్రొడక్ట్స్, స్వదేశీ ఉత్పత్తులు మరియు జాతీయతను, నేషనలిజంను ప్రచారం చేయడానికి బదులుగా ఈ 23 దేశాలు అంతర్జాతీయ వాణిజ్యాన్ని, ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ గ్లోబలైజేషన్ ప్రమోట్ చేసుకోవడానికి ఎంతో ప్రయత్నం చేయాలని నిర్ణయించుకున్నాయి. ఇది తరువాత 1995వ సంవత్సరంలో WTOగా, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్గా రూపొందించబడింది. 1950వ సంవత్సరం తరువాత అమెరికా మరియు సోవియట్ యూనియన్ అనగా 1950వ సంవత్సరం తరువాత అమెరికా మరియు సోవియట్ యూనియన్ అనగా రష్యా దేశం, ఈ రెండు దేశాలు ప్రపంచ దేశాలలోనే ప్రధాన సూపర్ పవర్స్ గా అవతరించినాయి. మరియు ఇక్కడ నుంచే ప్రచ్ఛన్న యుద్ధం, కోల్డ్ వార్ అనేది ప్రారంభమైంది. యుఎస్ఏ మరియు సోవియట్ యూనియన్ మధ్య యుద్ధంను ప్రచ్ఛన్న యుద్ధం, కోల్డ్ వార్ అని అంటారు. ఇది సైద్ధాంతిక యుద్ధం, ఐడియాలజికల్ వార్. కమ్యూనిజం మరియు క్యాపిటలిజం మధ్య జరిగే ఒక సైద్ధాంతిక యుద్ధం, ఐడియాలజికల్ వార్. అయితే నేరుగా పోరాడకుండా వారికి మధ్య ప్రోక్సీ యుద్ధం జరిగింది. వారి స్వంత దేశాలలో పోరాడటానికి బదులుగా వారు ఇతర దేశాలలో పోరాడటం ప్రారంభించారు. కమ్యూనిస్టు ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయని లేదా కమ్యూనిస్టు ఆలోచనలు, కమ్యూనిస్టు భావనలు ఎక్కువగా పెరుగుతున్నాయని యుఎస్ఏ అనుకున్న దేశాల్లో అమెరికా వెళ్లి ఆ దేశ ప్రభుత్వాలను తమ యొక్క కుట్రలతో పడగొట్టేవి. కొన్నిసార్లు ప్రతిపక్షానికి ద్రవ్య నిధుల ద్వారా రష్యాపై వ్యతిరేకతను పెంచేది. కొన్నిసార్లు తీవ్రవాద తిరుగుబాటు గ్రూపులకు భారీగా నిధులు సమకూర్చడం ద్వారా కూడా అమెరికా ఇతర దేశాలను రష్యాపై ఉసిగొల్పేది. కొన్నిసార్లు నేరుగా ఆ దేశాలలో ఉన్న విప్లవకారులను కూడా హత్య చేసి మరి ఆ దేశాలను తమకు అనుకూలంగా అమెరికా మార్చుకునేది. ఉదాహరణకు 1964వ సంవత్సరంలో బొలీవియన్ తిరుగుబాటు లాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అమెరికాకు చెందిన సిఐఏ యొక్క ఏజెంట్స్ ద్వారా ఆపరేషన్ సైక్లోన్ ద్వారా బొలివియా దేశానికి చెందిన గొప్ప విప్లవకారుడు చే గువేరాను ఉరితీశారు. అమెరికా ఇది మాత్రమే కాదు, ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ తీవ్రవాదులకు సోవియట్ యూనియన్ ప్రభావాన్ని ఆపడానికి ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ తీవ్రవాదులకు కూడా భారీగా నిధులు సమకూర్చారు. మరియు ఈ కారణంగానే ఇక్కడ ఉగ్రవాద గ్రూపులు ఎన్నో ఏర్పడ్డాయి. దీని అంతటికీ కారణం అమెరికా రష్యా మీద ఉన్న ద్వేషాన్ని డైరెక్ట్ గా తీర్చుకోలేక
ఈ విధంగా రష్యా ప్రభావం పైన దెబ్బ వేయడానికి ఇన్ని నీచ రాజకీయాలను చేసింది. బ్రెజిల్, చిలీ, అర్జెంటీనా, ఇరాన్, కాంగో, డొమినికన్ రిపబ్లిక్లలో ఇలాంటి కథలు మనకు ఎన్నో కనిపించాయి. ఈ దేశాల నుండి అనేక ఇతర ఉదాహరణలు ఉన్నాయి. చాలా దేశాల అంతర్గత రాజకీయాల్లో అమెరికా తనంతట తాను జోక్యం చేసుకోవడం వల్ల అనేక దేశాలు నేరుగా యుఎస్ఏపై ఆధారపడి బతికేలా మారాయి. దీంతో అమెరికా మరింత శక్తివంతమైంది. ఈ కారణంగానే ఈ రోజు 800 కంటే ఎక్కువ అమెరికన్ సైనిక స్థావరాలు 70 కంటే ఎక్కువ దేశాల్లో ఉన్నాయి. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో, కోల్డ్ వార్ సమయంలో రష్యాపై గెలుపు సాధించడానికి, ఇవన్నీ సాధించడానికి అమెరికా దాని సైన్యం మీద చాలా డబ్బు వెచ్చించాల్సి వచ్చింది. అందుకే అమెరికా సైనిక శక్తి నేడు ప్రపంచంలోనే అత్యుత్తమమైనది మరియు ఎంతో శక్తివంతమైనది. మరియు ఇది పూర్తిగా మంచిది కాదు. అది ఎందుకో ఈ వీడియో చివర్లో చెబుతాను. 1949వ సంవత్సరంలో అమెరికా, యూరోపియన్ దేశాలతో కలిసి సోవియట్ యూనియన్ ప్రభావాన్ని ఆపడానికి నాటో కూటమిని ఏర్పాటు చేసింది. ఈ నాటో కూటమి ఇప్పటికీ ఉంది. దీని కారణంగా అమెరికా ఎల్లప్పుడూ పశ్చిమ యూరోపియన్ దేశాలతో ఇప్పటికీ కూడా సహకరిస్తుంది. మరియు చాలా పశ్చిమ యూరోపియన్ దేశాలు చాలా సంవత్సరాలుగా అమెరికాపై ఎక్కువగా ఆధారపడి ఉన్నారు. ఎందుకంటే వారి స్వంత ఆర్థిక వ్యవస్థలు అనేవి ఇంతకు ముందు జరిగిన యుద్ధాల వల్ల నాశనం చేయబడ్డాయి. అమెరికా చాలా శక్తివంతమైనది. ఈ దుష్ప్రభావాలకు అమెరికా అనే యావత్ దేశాన్ని నిందించడం సరికాదు. ఎందుకంటే ఎందరో ప్రెసిడెంట్లు యుఎస్ఏలో వివిధ సమయాలలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ అధ్యక్షులలో కొందరు సైనిక శక్తిపై ఎక్కువ దృష్టి పెట్టారు. ఉదాహరణకు అమెరికా ప్రెసిడెంట్లు రొనాల్డ్ రీగన్, రిచర్డ్ నిక్సన్, జార్జ్ బుష్ మరియు డొనాల్డ్ ట్రంప్ వీరందరూ. మరోవైపు కొందరు అమెరికా అధ్యక్షులు శాంతియుత కూటముల ఏర్పాటుపై ఎక్కువ దృష్టి పెట్టారు. మరియు వారు సైన్యం పట్ల, సైనిక శక్తిని పెంచే పట్ల పెద్దగా ఆసక్తి చూపలేదు. వారి వల్లే దేశం శాంతియుతంగా అభివృద్ధి చెందింది. అల్ గోర్, యుఎస్ఏ వైస్ ప్రెసిడెంట్ లాగా రూజ్వెల్ట్, వుడ్రో విల్సన్, జిమ్మీ కార్టర్ మరియు బరాక్ ఒబామా వంటి గొప్ప అమెరికా అధ్యక్షులు శాంతియుతంగా పరిపాలించారు. వుడ్రో విల్సన్ యుఎస్ అధ్యక్షుడిగా ఉన్నారు. అతను మొదటి ప్రపంచం నుండి అమెరికాను దూరంగా ఉంచాలని నిర్ణయించుకున్నాడు. అందుకే అమెరికా అంత తొందరగా యుద్ధంలోకి రాలేదు. మరియు అతను 1917వ సంవత్సరంలో మాత్రమే జోక్యం చేసుకున్నాడు. ఎందుకంటే ఆ మొదటి ప్రపంచ యుద్ధం అనేది అమెరికా జోక్యంతో యుద్ధం ముగుస్తుందని స్పష్టమైంది. కనుక అమెరికా ఆఖరిలో యుద్ధంలోకి వచ్చి యుద్ధాన్ని ఆపింది. అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్ మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత లీగ్ ఆఫ్ నేషన్స్ ను స్థాపించాడు. ఇది ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థ. ఐక్యరాజ్యసమితి ముందు ప్రపంచం మొత్తానికి శాంతిని తెచ్చే ప్రయత్నంలో స్థాపించబడింది. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో, కోల్డ్ వార్ సమయంలో ప్రపంచ పటం ఇలా ఉండేది. దాదాపు ప్రతి దేశం అమెరికాతో గాని లేదా సోవియట్ యూనియన్తో గాని ఉండేది. కాబట్టి దాదాపు అన్ని దేశాలు ఏ దేశాలతోనైనా జట్టు కట్టడానికి ఎంచుకున్నప్పుడు ఆశ్చర్యం లేదు. 2 దేశాలు మరింత శక్తివంతంగా పెరిగాయి. 2 దేశాలు సూపర్ పవర్స్ గా మారాయి. 1990వ సంవత్సరం తర్వాత సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైంది, అనేక విభాగాలుగా విభజించబడినది. ఈ విధంగా రష్యా అనేది అమెరికాతో తలపడలేకపోయింది. ఇక అప్పుడు ప్రపంచంలో ఒక సూపర్ పవర్ మాత్రమే మిగిలి ఉంది, అదే అమెరికా. ఈ కారణాలన్నీ భౌగోళిక రాజకీయాల వల్ల వచ్చినవి. అయితే ఇతర అంతర్గత కారణాలు కూడా ఉన్నాయి. దాని పవర్ గా మారింది అని చెప్పవచ్చు. అలాంటి అంతర్గత కారణం ఒకటి ఏమిటంటే అమెరికన్ విధానాలు. అమెరికన్ పాలసీస్ ఎల్లప్పుడూ ప్రతిభను, ఇతర దేశాలను ఎక్కువగా ఆకర్షించాయి. ఇది వారి దేశానికి మంచి వలసదారులను, ఇమ్మిగ్రెంట్స్ ను ఆకర్షించింది. దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి మరియు ఈ కారణాలు నేటికీ చెల్లుతాయి. వీటి గురించి ఒక్కసారి ఆలోచించండి. కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్, సత్య నాదెల్లా అలాంటి భారతీయులు అమెరికా వెళ్లిన తర్వాత ఎంతమంది సక్సెస్ అయ్యారు? జర్మనీకి చెందిన ఆల్బర్ట్ ఐన్స్టీన్ అమెరికా వెళ్లిన తర్వాత పాపులర్ అయ్యాడు. దక్షిణాఫ్రికాకు చెందిన ఎలోన్ మస్క్ అమెరికాకు వచ్చి అలా సక్సెస్ అయ్యాడు. అమెరికా విధానాలు మరియు దాని సంస్కృతి ప్రతిభను ప్రోత్సహిస్తుంది, ఆవిష్కరణలను, ఇన్నోవేషన్ ను ప్రోత్సహిస్తుంది. అయితే అంత శక్తివంతమైన సూపర్ పవర్ అయిన తర్వాత కూడా ఒక సాధారణ అమెరికన్ గ్రౌండ్ రియాలిటీ ఏమిటి?
అమెరికాలో గృహయజమానుల రేటు 2020వ సంవత్సరంలో 65.8% మాత్రమే. 30% కంటే ఎక్కువ మంది అమెరికన్లకు సొంత ఇళ్లు లేవు. ప్రపంచంలోని అసమాన దేశాలలో అమెరికా ఒకటి. అమెరికా దేశంలోని సంపదలో 42.5% అనేది అగ్రశ్రేణి ధనవంతులు. వారు అమెరికాలో కేవలం 1% మంది వారి వద్ద ఉంది. అమెరికా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ చాలా ఖరీదైనది మరియు అది పేద అమెరికా ప్రజలకు అస్సలు సరిపోదు. అమెరికాలోని ప్రజలు యొక్క ఊబకాయం స్థాయిలు ఊహించలేని గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. చాలా మంది విద్యార్థులు తమ కళాశాల ట్యూషన్ ఫీజులను భరించలేరు. అంత దీన స్థితిలో ఉన్నారు. అమెరికాలో కాలేజీ విద్య చాలా ఖరీదైనది. అమెరికాలో ఉన్న విద్యార్థుల అప్పులు లక్షల్లో ఉన్నాయని ఎన్నో సర్వేలు చెబుతున్నాయి. అదనంగా అమెరికాలో సరైన తుపాకీ చట్టాలు లేవు. 2020వ సంవత్సరంలో అమెరికాలో 600 పైగా సామూహిక కాల్పులు జరిగాయి. ఒక సంవత్సరం లోపల ఇన్ని కాల్పులు జరగడం అనేది ఎంతో బాధాకరమైన విషయం. దీని కారణంగా 3000 మందికి పైగా సాధారణ పౌరులు మరణించారు. అమెరికా తన సైన్యానికి అంత ఖర్చు పెట్టే బదులు అమెరికా తన పౌరుల అభివృద్ధి కోసం డబ్బును ఖర్చు చేస్తే సూపర్ పవర్గా ఉండటం అంటే ఏదో ఒక మంచి పనికి అని అర్థం అయి ఉండవచ్చు. నేడు నార్వే, డెన్మార్క్, స్వీడన్ వంటి దేశాలు మానవ అభివృద్ధి పరంగా తమ దేశ పౌరులను ఎంతో బాగా చూసుకునే విషయంలో ఈ దేశాలు అమెరికాను ఎప్పుడో దాటేశాయి. కానీ ఈ దేశాలను సూపర్ పవర్స్ అని పిలవలేదు. ఎందుకంటే ఈ దేశాలు ఆర్థికంగా అంత శక్తివంతంగా లేనందువల్ల కావచ్చు. వారి సైన్యం అంత శక్తివంతమైనది కాదు కాబట్టి ఇవి సూపర్ పవర్స్ గా పిలువబడలేదు. కాని ఒక సామాన్యుడు తన జీవితాన్ని శాంతియుతంగా గడపడానికి అమెరికాలో నివసించడంతో పోలిస్తే ఈ నార్డిక్ దేశాలలో ఎంతో మంచిగా ఉంటుంది. ఈ వీడియోలో ఏదైనా ఒక మంచి పాఠం ఉంటే అది ఏమిటంటే ఒక దేశం సూపర్ పవర్ కావడానికి ప్రయత్నించకూడదు. దానికి బదులుగా తన దేశ ప్రజల శ్రేయస్కై, ఆరోగ్య జాగ్రత్తలకై ఎక్కువ బాధ్యత తీసుకొంటే అప్పుడు అది గొప్ప దేశం అవుతుంది. ఆ దేశం తనను తాను మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టాలి. దాని పౌరుల జీవితాలను మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలి. సూపర్ పవర్ కావాలనే కల అలాగే ఉండనివ్వండి, ఒక కలగానే ఉండనివ్వండి. ప్రజల అభివృద్ధికే ఏ దేశమైతే కృషి చేస్తుందో ఆ దేశం నిజమైన సూపర్ పవర్ దేశంగా గుర్తింపు పొందుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.